పట్టుకోవడంలో పోలీసులు అయ్యి బాబు దొంగలేమో. దొంగలింటికి దొంగలు ఎందుకు వస్తారా? ఏంట్రా ఏంటి అవుతారు? ఏమైంది? ఏం జరిగింది? ఆడమ్మగడు మాడ ఆడిదే అక్కో ఒక్క ముక్క కలిసి రాలేదు. డబ్బే కాక ఆటకి కూడా చొప్పున బట్టలు కూడా తీయించాడక్క. చెట్టు దాకా చెట్ల మీద వెళ్ళలేవరా బాబు అని కాళ్ళు పట్టుకుంటే ఇదేనా మించాడే అక్కో. లేకపోతే దిగంబర అవతారం ఎత్తి రావాల్సి వచ్చేది అక్కో. నేను ముందే చెప్పాను. ఏడతను ఆగు. కాలు లోపల పెట్టావంటే తెగ నరుకుతా. మర్యాదగా అట్నుంచట్టే బయటికి పో. పండు నువ్వు లోపలరా. బేబీ అతను ఇక్కడే ఉంటాడు. అవును. కొట్టేసిన పర్సు నుంచి 10 రూపాయలు తీస్తే ఒప్పుకోవు. కొట్టుకొచ్చిన గొలుసులో చిన్న మూవ్ పోయినా ఒప్పుకోవు. దోచేసిన ఒక చెంపు వదిలేసి వచ్చిన ఒప్పుకోవు. దేనికి కోవు? కానీ అతని విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో మాకు సమాధానం. ఆపండి. నేను అతన్ని ఇష్టపడుతున్నాను. ఐ లవ్ యూ పండు. బేబీ ఇది రాంగ్ మీనింగే. గజ దొంగ జగ్గు, పాండు, రంగ, బిల్ల, సోములు, నాగులు, ఈ గంగులు పుట్టిన వంశంలో పుట్టి ఆఫ్టర్ ఆల్ జేబులు కూడా కత్తిరించడం చేతకాని వాడి చేత తాళి కట్టించుకుంటావా? వాళ్ళు నీకేం నచ్చింది? నిజాయితీ. 25,000 ఇచ్చి పేకాటకు పంపిస్తే ఓడి తిరిగొచ్చాడే కాని వీళ్ళ కన్ను గప్పి పారిపోలేదు. ఇదా? అంతేకాదు మన దొంగల ఫ్యామిలీలో పండు నాకు గంజాయి వనంలో తులసి మొక్కలా అనిపించాడు. మొదటి నుంచి అతని మీద ఉన్న ఫీలింగ్స్ రాను రాను ప్రేమగా మారాయి. అంతేకాకుండా ఇప్పటికే చాలా లెంగ్త్ చెప్పు. అయినా నీ ప్రేమకు నేను ఒప్పుకోను. ప్రేమను ఒప్పుకోపోవచ్చు కానీ పెళ్లికి ఒప్పుకోవాలి. హలో, ఆయన ఒప్పుకోనా? నేను ఒప్పుకోను. ఏ నాకేం తక్కువ? అందంగా లేనా? అందంగానే ఉన్నావు. అందమైన అమ్మాయిలు అందరూ ఇష్టపడతారు, కానీ ఎంత అందంగా ఉన్నా దొంగలను ఇష్టపడరు. నువ్వన్నాక గంజాయి వనంలో తులసి మొక్కని. ఓ అయితే అదా నీ ప్రాబ్లం. బా మా సిస్టర్ ని పెళ్లి చేసుకోబోతున్న శుభ సందర్భంలో పార్టీ ఇస్తున్నావు, బాగుంది. కానీ నాకు ఈ బార్ నచ్చలేదు బావా. ఏంటి ఈ బార్ నచ్చలేదా? మందు నచ్చింది కదా. మా మామ నాకు నచ్చలేదు, మీ సిస్టర్ నాకు నచ్చింది. పెళ్లి చేసుకుంటలేదా? బా ఈ బార్ అమ్మేద్దాం బా. నా ఈ మందంతా తాగేసాగా వెళ్ళేటప్పుడు ఈ బార్ని అమ్మేద్దాం. ఓకే మంది అయిపోయింది బా. అయితే నేను బార్ అమ్మేస్తాను. ఓకే నేను ఈ బార్ అమ్మేస్తున్నాను, కొంటావా? నా బార్ అమ్మటానికి నువ్వెవడు? ఆడు నన్ను కొట్టాడు బాబా, వాడు నువ్వు కొట్టు. ఆయన నేను కొట్టాలంటే ఎట్రా దీన్ని నేను కొట్టాల్సిందే. కొట్టే. ఇప్పుడు చూడరా ఆడికి ఇస్తాను కాకినాడ కాజా. తక్కువ బాబు నల్లబ్బాయి. గుడ్ మార్నింగ్. రండి ఈ పండు కడితే పెట్టుకుంటే చింత పండు అయిపోద్ది. నా ఏరియాకొచ్చి నా మనిషిని కొట్టాడంటే వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. వాణ్ణి వేసేయాలరా.
ఏమిటి వేసేది బావిలో బకెటా? మన ఏరియాకొచ్చి మన మనిషినే, అది కూడా షటర్ దించకుండా కొట్టేడంటే వాడు ఖచ్చితంగా పోకిరి అయి ఉండాలి. అనయ్య, అటువంటి వాడిని మన దగ్గర పెట్టుకుంటే ఈ ఊర్లో ఉన్న పోరంబోక్ భూములన్నీ మనం కబ్జా చేసేసుకోవచ్చు. ఆలోచించు. యు ఆర్ కరెక్ట్. అయితే పిలిపించమంటావా? ఆ శ్రమ అక్కర్లేదు. వాడికి ఆల్రెడీ పండు. పండుగ కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. నేనే పండు. పండునయ్య, పండు. మహేష్ బాబు. సార్ చూసావా, నువ్వే భయపడిపోతున్నావు. నువ్వు ఉండు. చూడబ్బాయ్, నా దగ్గర పని చేస్తావా? నాకు వంట చేయడం రాదు. జోకులొద్దు. నాకెదురు తిరిగిన వాడి కాళ్ళు చేతులు తీసేయాలి. దమ్ముందా? నాకు అర్థమైంది, నీకు అర్థమైందా? వీళ్ళందరూ నిన్ను పోకిర్లు మహేష్ బాబు అనుకుంటున్నారు. అలానే కంటిన్యూ. లూజ్ అయ్యావు అనుకో, లూజ్ మోషన్ అయ్యే వరకు కొడతారు. లేపు కాలర్ లేపు. న్యూట్రా, నీ డెన్నుకు వచ్చి నీ మనిషినే కొట్టానంటే నా కెపాసిటీ ఏంటో అర్థమైంది కదా. వాడిని ఎందుకు కొట్టాను తెలుసా? ఎందుకు? వచ్చేటప్పుడు కనీసం టీ సమోసా కూడా ఇప్పించలేదు. బావా, ఆ. మన ఆటో ఛార్జీలు కూడా ఇవ్వలేదు. డీల్ ఏంటో చెప్పు. 50-50. ఓకే. నువ్వు నాకు నచ్చవురా. అనయా, ఎవరిది? మా అన్న ఫిగరు. దానికి చెప్పు ఎక్కువ చేయొద్దని. మా అన్న ఏమి చేయకే ఇలా తయారైంది. నువ్వు నోరుమై. రే, రూమ్ చూపెట్టండి రా. అన్నా నేను చూపిస్తాను. ఏంటి నువ్వు చూపెట్టేది? ఏయ్, నువ్వు వెళ్ళి చూపెట్టావు. అన్నా పదానా. నీ రేయ్, జయగాడు తన దగ్గర ఉన్న అమ్మాయి ఫోటో షేక్ చూపించి 50 లక్షలు డిమాండ్ చేశాడు. మనమే ఆ జయగాడి దగ్గర నుంచి అమ్మాయిని తీసుకొచ్చి షేక్ అప్పచెప్తే మనకి 50 లక్షలు వస్తాయి. అదెంత పని అన్నయ్య? మన పండు మన పక్కనే ఉండగా. పండు, నీ పని ఇప్పటి నుంచే ప్రారంభం. స్టార్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఎప్పుడైనా చెప్పకరా అక్కడే సౌండ్లు వస్తున్నా చూడండి రా. పండన్న
వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసురా. ఓకే. ఏయ్ రేయ్! రండ్రా రండి. రారా కూర్చోస్తారా? రండ్రా.